ఇప్పుడు ఇండియాలో కూడా శాలరీస్ ఇక్కడ ఉండే ఖర్చులు తగ్గట్టుగానే సంపాదిస్తున్నారు. అదర్ యూఎస్ యూకేలో కూడా సంపాదిస్తున్నారు. కానీ ఇండియాలో హ్యాపీయెస్ట్ పీపుల్ ఉండే రేషియో తక్కువ. అదర్ కంట్రీస్లో కంపేరిటివ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. డబ్బులు సేవ్ చేసుకునే దాంట్లో మన వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ వెల్తీగా ఉండే వాళ్ళ రేషియో అదర్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అని చెప్పేసి ఒక సర్వే చేస్తే వేరే కంట్రీస్లో మహా ఉంటే సంవత్సరంలో 2 పండుగలు ఉంటాయి. ఒకటి ఏదో రిలీజియన్కి సంబంధించిన ఫెస్టివల్ ఒకటి ఉంటుంది, బర్త్డే ఒకటి ఉంటుంది. అదే మన జీవితంలోకి వచ్చేసరికి పండగ చేసుకోవద్దాం. పండగ అంటే ఇంట్లో మనం చేసుకునేదాన్ని పండగని అంటారు. చూపించుకోవడం కోసం అని చెప్పి ప్రతి పండగకి కుటుంబం మొత్తానికి కూడా 40,000 రూపాయలు. మనకి పండగ అంటే ప్రతి నెలకు ఒకటి ఉంది. క్యాలెండర్లో ప్రతిరోజు పండుగలు ఉంటాయి. అదొకటి సమస్య కాదు. కొన్ని పండగ కన్నా కొనుక్కుంటూ నువ్వు వేసుకుంటావు అనుకో, ప్రతి ఫంక్షన్కి మళ్ళీ నువ్వు పెట్టే పెట్టుబడి బట్టల మీద. సో బేసిక్గా సర్వే ఏం చెప్పింది అని అంటే మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ సేవింగ్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని అంటే ఈ